మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంగెళ్ళ అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 6 ఉన్న వాళ్ళ యొక్క జాతకం ఎలా ఉండబోతోంది? ఒకవేళ దానికి అది బాగుండి నేమ్లో ఏదైనా కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే దాని గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు. గురుగారు నమస్కారం. నమస్తే గురుగారు, బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 6 ఉన్న వాళ్ళ యొక్క జాతకం ఎలా ఉండబోతోంది? ఇది రవి శుక్రుడు అమ్మ. ఈ రవి శుక్రుడు కాంబినేషన్ మీకు ఎలా తెలుసుకోవాలనేది 1, 10, 19, 28 తేదీలో జన్మించిన వాళ్ళకి వాళ్ళ బర్త్ నెంబర్ 1 వస్తుంది. డెస్టినీ నెంబర్ అనేది వీళ్ళ యొక్క ఎగ్జాంపుల్ 19/8/95లో జన్మించిన వాళ్ళది ఈ యొక్క కౌంట్ కూడుకుంటే 6 వస్తుంది అనమాట. ఎవరికైతే ఇలా 6 వస్తుందో ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఇది 19 కావచ్చు, 1 కావచ్చు, 28 కావచ్చు, 10 కావచ్చు. ఇది మొత్తం టోటల్ కూడుకుంటే ఎవరికైతే 6 వస్తుందో వాళ్ళది డెస్టినీ నెంబర్ 6. ఇది ఒకసారి గమనించుకోవాలి. ఇప్పుడు ఈ రవి శుక్రుడు ఎట్లా ఉంటారంటే అగ్నికి ఆజ్యం పోసిందంటారు కదా, అలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. శుక్రుడు ఏంటంటే ఎప్పుడు కూడా లగ్జరీ లైఫ్, అందంగా ఉండాలని కోరిక. ఎక్కడికి వెళ్ళినా మామూలుగా అసలు బాత్రూమ్కి వెళ్ళినా నీట్గా ఉండాలి, మంచి బట్టలు వెళ్ళాలని, అంటే ఇది చెప్పడానికి ఎంతగా ఉన్నా అంటే అంత స్థాయిలో ఉంటారు వీళ్ళు. శుక్రుడు అనేవాడు అంత వీళ్ళ మైండ్ మీద, వీళ్ళ శరీరం మీద అంత ప్రభావం చూపిస్తాడు. అంటే బాగా వ్యక్తిగతమైన శ్రద్ధ, నీట్నెస్ బాగుండాలని. అది ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా మేకప్ వేసుకొని నీట్ కనపడాలి, అందం మీద అంత ఇదిగా ఉంటారు అన్నమాట. కాకపోతే చాలా క్వాలిటీస్ ఉన్నాయి, మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఈ క్వాలిటీస్ పరంగా కొన్ని రంగాల్లో సినిమా ఫీల్డ్ కానీ, మీడియా ఫీల్డ్ కానీ, ఏదైనా కానీ విలాసమైన సంబంధించిన బోటిక్స్ కానీ, లగ్జరీ లైఫ్కి సంబంధించిన వాటిల్లో ఆ రంగాల్లో వీళ్ళకి బాగుంటుంది వీళ్ళు చేసే వృత్తుల్లో. అయితే ఎప్పుడు వీళ్ళు వాళ్ళకి ఏదైతే వాళ్ళ సరైన వృత్తులు చేయకుండా వేరే వృత్తులకు ఎప్పుడు వెళ్ళిపోతారంటే వాళ్ళు పిలిపించుకున్న పేరులో నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు అసలు వీళ్ళ మూలం మర్చిపోతారు. వీళ్ళు ఏంటి అనేది మర్చిపోతారు. వీళ్ళ పదార్థం ఏంటి, వీళ్ళ యొక్క వాసనలు ఏంటి, వీళ్ళ యొక్క తత్వం ఏంటి, ఇది మర్చిపోతారు. మర్చిపోయేటట్టు చేస్తుంది ఆ నెగిటివ్ నెంబర్. ఇక్కడ ఒక వ్యక్తి ఈ యొక్క నెగిటివ్ నెంబర్ వ్యక్తి ఇదే నెంబర్ బస్ నెంబరు డెస్ట్ నెంబరు 1, 6 ఉన్న వాళ్ళు, ఒక వ్యక్తి నాకు పరిచయం లేదు, మామూలుగా వేరే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం. అతను వెళ్ళిపోయిన తర్వాత చెప్పాడు, ఇట్లా ఇతను టీచర్ చేస్తుంటాడు, అతను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ చేస్తుంటాడు, మనిషి బాగుంటాడు, నేను ఉండని చెప్పాను. ఇతను 6 నెంబర్లో పుట్టిన వాళ్ళు కూడా అలానే ఉంటారు. 6 అంటే 6, 15, 24 ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు కూడా మనుషులు అందంగా అలంకరణ చేసుకున్నట్టు కనిపిస్తుంటారు. మాకేంటంటే ఎవరిని చూసినా కానీ ముందు స్కాన్ అయిపోద్ది మాకు. ఆ మనిషిని ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళు అయి ఉంటారు, ఇలా ఉంటారని ఒక స్కాన్ ఉంటుంది. ఇప్పుడు 8 నెంబర్లో పుట్టిన వాళ్ళు కొంచెం పళ్ళు ఎత్తుగా ఉండి కానీ, కొన్ని వాళ్ళ ఫేస్ చూడగానే వీళ్ళు 8 నెంబర్లో పుట్టిన వాళ్ళు అనుకుంటాం మేము. మా గెస్సింగ్ ఎలా ఉంటుంది, దాదాపు 90% కరెక్టే ఉంటుంది అది. అదేవిధంగా నేను అన్నాను, ఇతను శుక్రుడు ప్రభావం ఉంది ఇతని మీద అని చెప్పేసి. అతను వెళ్ళిపోయిన తర్వాత మేము ఇద్దరం డిస్కస్ చేసుకుంటా చెప్పాను, ఇతని మీద శుక్రుడు ప్రభావం ఉంది, ఇతనికి అతను అవసరం టీచర్ చేస్తున్నాడు ఇతను. అంటే నీకెలా తెలుసు డేట్ ఆఫ్ బర్త్ అన్నాడు. నా డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, నేను అనుకుంటున్నాను, కావాలంటే అతను ఒకసారి నువ్వు చెక్ చేసుకోవాలంటే ఒకసారి కనుక్కోమని చెప్పాడు. సరే వెంటనే అతను పోయి చెప్పిన తర్వాత ఇట్లా అంటున్నాడు మా ఫ్రెండ్ అంటే నా గురించి చెప్తే ఇమ్మీడియట్గా నా దగ్గరకు వచ్చాడు అతను. సార్ నాకు లోపల ఇలా చేయాలంటుందని చెప్పిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూసిన తర్వాత నేను ఫస్ట్ చెప్పాను మీకు, అతను చెప్పాడు నాకు ఒక విషయం చెప్పాడు, అతను పర్సనల్ విషయం చెప్పాడు. మ్యారేజ్ అయింది అంటే జస్ట్ మ్యారేజ్ అయింది, ఒక 2 years అట్లా మ్యారేజ్ అయింది. మరి అంటే సార్ నాకు ఇట్లా ఇబ్బందికరమైన ఉంది సార్, నాకు వేరే మనిషితోటి నాకు అఫేర్స్ ఉన్నాయి ఇట్లా అంటే, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3 నెంబర్ అయి ఉంటుందని చెప్పాను. అంటే 3 అంటే 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ ఈ డేట్లో పుట్టిన వాళ్ళు బర్త్ నెంబర్ 3 అయి ఉంటుందని. అంటే అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ గుర్తులేదు అతనికి. వెంటనే ఫోన్ చేసి కనుక్కున్నాడు అమ్మాయికి, నా ముందే చెప్పింది అమ్మాయి 12వ తారీఖు అని చెప్పింది. 3 చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని చెప్పాడు. తర్వాత ఆ మనిషి నుంచి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, ఫ్యామిలీలో ఇబ్బంది,
ఫ్యామిలీ కూడా తెలుసు, కానీ ఇతను అమ్మాయిని వదులుకోలేడు. ఇట్లా మొత్తం వివరించి చెప్పాను నేను. అతను నాకు చెప్పకపోయినా కానీ మొత్తం చెప్పేశాను నేను, ఎందుకంటే నాకు తెలుసు ఆ తత్వం అనేది. ఒక నాడు పట్టుకుంటే అతనికి ఏమేమి జబ్బులు ఉన్నాయో ఎలా తెలుస్తుందో, అతను జస్ట్ చిన్న చిన్న ఇంటి చిన్న నాకు మొత్తం చెప్పేయగలం మనం. చెప్పేసిన తర్వాత అతను దాంట్లో బయట చాలా టైం పట్టింది అమ్మాయికి. ఇతను చెప్పాడు తర్వాత నిదానంగా అంటే మనం పేరు మార్చి కొంచెం కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఇతనిలో మార్పు వచ్చింది. ఇతనిలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఆ అమ్మాయి నెగిటివ్ నెంబర్లో ఉంది. ఆ అమ్మాయి కూడా ఇంకా ఆ అమ్మాయి ఏంటి, ఇతన్ని టార్చర్ చేస్తూ ఉంది. నేను కేసు పెడతానంటుంది, నాకు ఆస్తులు సగం కావాలంటుంది, నేను మ్యారేజ్ చేసుకోకుండా నీ కోసం ఉన్నానంటే చెప్తుంది. అప్పుడు దాకా ఏం లేదు. ఎప్పుడైతే అమ్మాయిని ఇతను చిన్నగా నేను నా లైఫ్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు కూడా మ్యారేజ్ చేసుకో, సరే జరిగిపోయింది, అందరం బాగుందాం, ఫ్రెండ్ లాగా ఉందాం, ఏదైనా నీకు అవసరం వచ్చినప్పుడు నేను సహాయం చేస్తాను, నాకు అవసరమైనప్పుడు నువ్వు సహాయం చేద్దాం, ఇలా వద్దు, దీనికి దూరంగా ఉందాం, ఇంట్లో కూడా ఇబ్బందిగా ఉంది, వాళ్ళ ఆవిడ కూడా ఇది అన్నమాట కన్సీవ్ అయ్యి ఉంది, ఇట్లా ఉంది, ప్రెజర్స్ వస్తున్నాయి నాకు కూడా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అతనిలో ఒక అవేర్నెస్ వచ్చింది. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువగా విపరీతమైన శృంగార కోరికలు ఉంటాయి వీళ్ళకి. ఏది నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు మామూలుగా కూడా ఉంటుంది, మామూలుగా కూడా స్వభావం రీత్యా వాళ్ళకి అదే. కానీ నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక మంచి చెడ చూడటం ఉండదు. పాజిటివ్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కంట్రోల్గా ఉండటం, సమాజం కోసం చూస్తే బాగుండదు అని ఒక పద్ధతిగా ఉంటారు. నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళ వేలు వాళ్ళు వెళ్ళిపోతారు. కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి అతను వెంటనే అతనిలో ఈ మార్పుతోటి ఆ అమ్మాయిని మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పెట్టింది, చాలా డిమాండ్ చేసింది, కేసు పెడతా ఉంది, నన్ను మోసం చేశాడు, చీటింగ్ చేశాడని రకరకాలుగా. సరే ఏదో రకంగా మాట్లాడి ఏదో సెటిల్ చేసుకున్నాడు, ఏం చేసుకున్నాడో మనకైతే తెలియదు. తర్వాత అతనికి చెప్పాను, నీకు సినిమా ఫీల్డ్ బాగుంటుందని చెప్పేసి. అతను ఆర్టిస్ట్ అయ్యాడు. పేర్లని మనం చెప్పకూడదు ఇవన్నీ. అతను ఆర్టిస్ట్ అయ్యాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. అతనికి ఇంకొక లక్షణం కూడా ఉంది. అతను మోటివేట్ ఎలా చేస్తాడు తెలుసా మీకు? సబ్జెక్టులో మేము ఎట్లా చెప్తామో అతను మోటివేట్ కూడా అలా చేస్తాడు. ఒక మనిషిని మోటివేట్ చేయాలంటే అతని తర్వాతే. నేను ఒకసారి తర్వాత ఎప్పుడు వాళ్ళ యానివర్సరీకి అతన్ని గెస్ట్గా పిలిచారు. అతను అంతకుముందు టీచర్గా పనిచేశాడు కదా స్కూల్లో. టీచర్గా పనిచేసిన తర్వాత అతను ఆర్టిస్ట్ అయ్యాడు. ఆర్టిస్ట్ అయిన తర్వాత అదే స్కూల్లో అతను గెస్ట్గా పిలిచారు. పిలిచినప్పుడు అక్కడ నన్ను కూడా పిలిస్తే వెళ్ళాను నేను. అసలు ఎంత మోటివేషన్ చెప్తారు తెలుసా? ఇప్పుడు మనకు మోటివేటర్స్ ఉంటారు కదా, అంతకన్నా అద్భుతంగా చెబుతాడు. అంటే అతనికి అంత కెపాసిటీ ఉంది సబ్జెక్ట్ మీద, మనిషి మీద, మనిషి యొక్క గుణాల మీద, మనిషి యొక్క లక్షణాల మీద. అదిగాక అతను అన్నీ అనుభవించున్నాడు. చిన్న వయసులో అన్నీ అనుభవించాడు కదా. మనకి సామెత ఒకటి ఉంది, భోగి గాలేని వాడు ఏగు గాలేడు అని చెప్పేసి. అవన్నీ అనుభవించేసి అతను పరిపూర్ణమైన వ్యక్తిగా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నాడు. అతనికి కొన్ని రెమెడీస్ చేపించాము. ఒక నియమే కాకుండా చిన్న వేరే రెమెడీస్ కానీ, చిన్న దోషాలు అతను వ్యక్తిగతంగా ఏదో ఉంటే వేరే పరిష్కారాలు చేయించాము. శుక్రుడికి సంబంధించింది, రవికి సంబంధించింది, కొన్ని వేరే పూజలు కూడా చేయించేసాము. ఎందుకంటే అతనికి మార్పు కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా మనం మార్పు కావాలనుకొని నేను ఏదో రకంగా మారతానన్న వాళ్ళకి మనం చేయగలుగుతాం. బలవంతంగా నువ్వు ఇట్లా మారు, నీకు ఇట్లా బాగుంటుందంటే మనం ఏం చేయలేం. అతను కూడా ఒకే సిద్ధంగా ఉన్నాడు. దానికి తగ్గట్టుగా మనం కూడా అన్ని ఆయుధాలు సమకూర్చాం. ఆయుధాలతో యుద్ధం చేశాడు, గెలిచాడు బ్రహ్మాండంగా. అతను ఒక సామ్రాజ్యం లాగా ఫ్యామిలీతో బ్రహ్మాండంగా ఉంటున్నాడు. సో వీళ్ళకి కలిసి వచ్చే నెంబర్స్ ఏంటి సార్, లక్కీ నెంబర్స్? వీళ్ళకి వచ్చేసరికి 1, 6, 9 అమ్మ. వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన నెంబర్ ఒక నెంబర్ ఉంది, 3. నాకు చెప్పారు కదా 3. అసలు మామూలుగా అదే జెంట్స్ అయినా అంతే. వీళ్ళతోటి స్నేహం చేసేవాళ్ళు జెంట్స్ ఉన్నా కానీ చాలా ఇబ్బంది. 3 నెంబర్ ఉన్న వాళ్ళతో ప్రాబ్లం. అసలు మామూలుగా సామెత చెప్తారు కదా, ఆ రకంగా వీళ్ళని వాడేసుకుంటారు. అది జెంట్ కానీ లేడీ కానీ వీళ్ళు ఇమ్మీడియట్గా ఈ చూసే అంటే ఎట్లా ఉంటుందంటే 3 గల వాళ్ళని కంప్లీట్గా అవాయిడ్ చేయమని కాదు, మళ్ళీ మీకు వాళ్ళకి మీ మీద శత్రుత్వం వస్తుంది. అలా కాదు, సున్నితంగా చిన్నగా నిదానంగా తిరస్కరించండి. అది ఎందుకంటే మీకు ఇబ్బంది పడేది మీ వాళ్ళతో, మీరు దాన్ని వదిలేసేయండి. వీళ్ళకి వచ్చేసరికి కలర్ కూడా రెడ్ బాగుంటుంది, బ్లూ బాగుంటుంది, ఆరెంజ్ కలర్ బాగుంటుంది, బ్లాక్ అవాయిడ్ చేయాలి. సో బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 6 ఉన్న వాళ్ళు ఒకవేళ పేర్లో ఏమైనా మార్పు చేసుకుని మీరు జాతకం మార్చుకోవాలి అనుకుంటే గురువుగారిని సంప్రదించండి. గురుగారు ధన్యవాదాలు.